నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విచిత. ప్రెగ్నెన్సీ అనగానే ఎన్నో సందేహాలు. అసలు ఏ వయసులో తల్లి అవ్వాలి, ఏ వయసులో అయితే మనకు కరెక్ట్గా బేబీ హెల్తీగా పుడుతుంది, లేట్ వయసులో అయితే పిల్లలు హెల్తీగా పుట్టరు, అనేక రకాల హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయని చెప్పి మనం సాధారణంగా వింటుంటాం. ఇవన్నీ ఎంతవరకు నిజాలు, అసలు నిజంగా ప్రెగ్నెన్సీ అనగానే ఎందుకు ఇలాంటి భయాలు, ఇవన్నీ ఒక అపోహలైనా మనం వింటున్నవి నిజాలు అనే విషయాలన్నింటినీ ఇప్పుడు మేడంతో మాట్లాడి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ గైనకాలజిస్ట్ బాలాంబ గారు. ఇప్పుడు మేడంతో మాట్లాడి మిగతా విషయాలన్నింటి గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం, తల్లి కాబోతున్నాము అనగానే చాలా సందేహాలు. అసలు ముందుగా ఏ వయసులో తల్లి అవ్వాలి, ఏంటి కరెక్ట్ వయసు ఎంత, ఇలాంటి సందేహాలు చాలా మందిలో ఉంటాయి. దాని గురించి కొంచెం డీటెయిల్గా. మామూలుగా మనం ఇప్పుడు మన గవర్నమెంట్ లా ప్రకారం చూస్తే కూడాను ఆడపిల్లలకి 18 ఏళ్ళు వచ్చేదాకా పెళ్ళిళ్ళు చేయకూడదు. అది ఎందుకన్నారంటేను 18 ఏళ్ల తర్వాత వాళ్ళ మైండ్ మెచ్యూర్ అవుతుంది, ఆర్గన్స్ కూడా మెచ్యూర్ అవుతాయి. ఇంకోటి ఏంటంటే పెళ్ళవగానే మన సొసైటీలో ఎలాగంటే వెంటనే ప్రెగ్నెన్సీ రాకపోతే అమ్మగారు అత్తగారు అందరూ పరిగెత్తుకొచ్చేస్తారు. అంటే ఒక 6 నెలల లోపల అమ్మాయి ప్రెగ్నెంట్ అయిపోవాలి. కానీ ఇందులో చాలా మనం ఆలోచించవలసింది ఏంటంటేను, రేపు పిల్లలు పుడితే వీళ్ళు ఆ పిల్లల్ని పెంచుకోగలరా, ఆ తాహత ఉందా? ఇప్పుడు పిల్లలు కండం అంటే అంత సులువు కాదు కదండి. వాళ్ళు పెంచడం కూడా చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది ఇప్పుడంతా. ఇవన్నీ కాకుండాను ఆ తల్లి ఆరోగ్యం ఎలా ఉంది అది కూడా చాలామంది పట్టించుకోవట్లేదు. మనం చూస్తే కనుక మన నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే చూస్తే కనుక మన దగ్గర ఎనీమియా తగ్గడానికి బదులు ఇంకా ఎక్కువ అవుతుంది. ప్రెగ్నెంట్ విమెన్లో ఇంకా ఎక్కువ అవుతుంది. NFHS 4 కంటే కూడా 5లో చాలా పెరిగింది. అందులో 53 ఉంటే ఇందులో 57% అయిపోయారు. కాబట్టి ఇది ఎలా అవుతుంది? వాళ్ళు యుక్త వయసులో ఉన్నప్పుడే వాళ్ళకి బ్లడ్ సరిగ్గా లేదు. ఇక తర్వాత బ్లడ్ పెరగకపోతేను రేపు పుట్టే పిల్లలు ఎలా ఉంటారు? కాబట్టి ముందర వాళ్ళు కరెక్ట్గా అయితే కనుక ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ అని ఉంటుంది. అంటే గర్భం దాల్చే ముందు వాళ్ళు వచ్చి మన దగ్గర కపుల్ అనమాట, భార్యాభర్తలు ఇద్దరు వచ్చి మనతో మాట్లాడాలి. మాట్లాడితే వాళ్ళని పరీక్షలు చేస్తాము. ఆమెకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంతకుముందు, బ్లడ్ గ్రూప్స్ ఏంటి ఇద్దరివి, క్యారియర్ జీన్స్ అని ఇప్పుడు అది కూడా చేస్తున్నాం కొంతమందికి. క్యారియర్ జీన్స్ అంటే కొన్ని వంశపారంపర్యంగా వచ్చేవి. అందులో మన సౌత్ ఇండియాలో చాలా మటుకు మేనరికాలు ఎక్కువ. అవును మేడం. కాబట్టి ఆ మేనరికాల్లో ఇప్పుడు ఏమైపోతుందంటే పెళ్ళి అయిపోయి గర్భం వచ్చి మాది మేనరికం అండి, బిడ్డకి ఏమన్నా అవుతుందా అని అప్పుడు అడుగుతారు. ఇదంతా ముందర పెళ్ళికి ముందరే ఆలోచన చేసుకోవాలి కదా మనం. అవును మేడం. కాబట్టి వాళ్ళ ఫ్యామిలీస్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఇవన్నీ కూడా ముందు కనుక్కుంటాం మేము. ఇవన్నీ కాకుండా ఇంకో ప్రాబ్లం కూడా ఉందండి, థాలసీమియా అని, హిమోగ్లోబినోపతీస్ అంటారు. వాళ్ళిద్దరిలో ఎవరికైనా ఉందా, ఒకళ్ళకు ఉంటే ఇద్దరికి ఉందా లేదా అని టెస్ట్ చేస్తాం. మీరు సైప్రస్ అని గ్రీస్ దగ్గర ఒక ఐలాండ్ ఉందండి. వాళ్ళు ఇప్పుడు గ్రీస్ నుంచి విడిపోయి వాళ్ళంతటా వాళ్ళే ఉన్నారు. అక్కడ ఒక కాలంలో చాలా ఎక్కువ ఉండేది థాలసీమియా. ఇప్పుడు థాలసీమియా లేదు అక్కడ. ఎందుకంటే వాళ్ళు ఈ ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్లోను ఇద్దరికి టెస్టులు చేస్తారు. చేసి ఇద్దరికి మైనర్ ఉందనుకోండి, బిడ్డ పుట్టేటప్పుడు బిడ్డకి మేజర్ రావచ్చు. అది చాలా పెద్ద ప్రాబ్లం. కాబట్టి వాళ్ళు ముందర నుంచే టెస్టులు చేసి ఇలా ఉన్నప్పుడు వద్దు అని చెప్పడము ఇవన్నీ కూడా చేశారు. కాబట్టి అది థాలసీమియా పోయింది అక్కడ. కానీ మన దగ్గరికి ఎక్కడ చూసినా అదే ఉంది ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు మేము అవి కూడా టెస్టులు చేస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా తర్వాత ఒకవేళ అమ్మాయి RH నెగిటివ్ అనుకోండి, బ్లడ్ గ్రూప్లో 2 రకాలు ఉంటాయి. మెయిన్ బ్లడ్ గ్రూప్ ఒకటి, తర్వాత RH బ్లడ్ గ్రూప్ అని ఒకటి. RH బ్లడ్ గ్రూప్ నెగిటివ్ పాజిటివ్ అని ఉంటుంది. ఇది రీసస్ మంకీలో ఉండేది, అది మనలో కూడా ఉంటుంది అన్నమాట. ఒకవేళ తల్లి నెగిటివ్ అయ్యి తండ్రి పాజిటివ్ అయితే బిడ్డ యూజువల్గా పాజిటివ్ ఉంటారు. అప్పుడు ఏమవుతుందంటే ఆ రక్త కణాలు అన్నవి కొంత లీక్ అవుతుంది మాయ ద్వారా. ఈమెకి పడదు కాబట్టి ఈమెకి దానికి నిరోధక కణాలు ఏర్పడతాయి, అంటే దాన్ని డిస్ట్రాయ్ చేయడానికి. అవి మాయ ద్వారా బిడ్డలోకి వెళ్ళిపోయినాయి అనుకోండి, బిడ్డ రక్తం పాడిపోద్ది కదా. ఇది మొదటి కాన్పులో అంత కాదు, కానీ సెకండ్ థర్డ్లో కావచ్చు. కొన్నిసార్లు ఏమవుతుందంటే తెలియకుండానే వాళ్ళకి అబార్షన్స్ అవుతాయి. అంటే డిలేడ్ పీరియడ్ అనుకుంటారు వాళ్ళు. పీరియడ్ రాలేదు, 10-15 రోజుల తర్వాత కొంచెం బ్లీడింగ్ అయిందని. అలాంటి వాళ్ళకు డీసెన్సిటైజేషన్ ఉండొచ్చు, మనకి తెలీదు. కాబట్టి బ్లడ్ గ్రూప్స్ కూడా మనం చెయ్యాలి. చేసిన తర్వాత అలా ఏమైనా సెన్సిటైజ్ అయ్యారా అన్నదానికి కొన్ని టెస్టులు ఉన్నాయి. ఇవన్నీ చేస్తే ప్రీ కన్సెప్షన్ కౌన్సిలింగ్లో రేపు వాళ్ళు ప్రెగ్నెంట్ అయితే కూడా ఏం ప్రాబ్లం వస్తుందా రాదా ఇవన్నీ కూడా ముందరే చెప్పగలము. ముందు జాగ్రత్త తీసుకోవచ్చు మనం. సామాన్యంగా 90% మందికి ఏ ప్రాబ్లం ఉండదు.
కానీ ముందర తెలుసుకుంటే మంచిది కదా. మంచిది. కానీ మన దగ్గర ఆ కాన్సెప్ట్ ఇంకా రాలేదు. రీకన్సెప్షన్ కౌన్సిలింగ్కి ఎవరు రావట్లా. ఎక్కడో 1-2% మంది మాత్రమే వస్తున్నారు. అది కూడా బాగా చదువుకుంటే వస్తారు. అంటే అవగాహన లేకపోవడమే. ఇంకో ప్రాబ్లం ఏంటంటే కొంతమంది పెళ్ళి అవగానే మేము ఇప్పుడే పిల్లల్ని కనదలుచుకోలేదండి, కొన్ని రోజులు వాయిదా వేస్తాం అనుకుంటున్నాము, కాబట్టి ఎన్ని రోజులు వేయచ్చు, లేకపోతే ఇప్పుడు పెళ్ళిళ్ళు కూడా లేట్గా అవుతున్నాయి కదండి, 30 ఏళ్ళు దాటాకే చేసుకుంటున్నారు. అంతే. కాబట్టి వాళ్ళకి చెప్తాము, మనకి తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆడపిల్లలకి అండాశయంలో అండాలు చేరుతాయి, అంటే గుడ్లు చేస్తాయి. ఓకే. దాని తర్వాత ఇంకా గుడ్లు రావు. మెచ్యూర్ అయినప్పటి నుంచి ఆ గుడ్లు కొంచెం కొంచెంగా తగ్గిపోతూ వస్తాయి. కాబట్టి 30 ఏళ్ళు దాటింది అనుకోండి, అవి తగ్గుంటాయి. కాబట్టి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు తక్కువ కదా. అవును. 35 దాటితే ఇంకొంచెం తగ్గిపోతాయి. ముఖ్యంగా 37 ఏళ్ళు దాటితే ఇంకా ప్రాబ్లం వస్తుంది. ఓకే. కాబట్టి ఆ ఏజ్లో ఉన్న వాళ్ళని పోస్ట్పోన్ చేయకండి, మీరు తొందరగా చేసుకుంటే మంచిది అని. మరి 18 ఏళ్ళు వాళ్ళేమో వెంటనే కందామని చూస్తారు. వాళ్ళకి అంత తొందరగా ప్రెగ్నెన్సీ వస్తే కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు. ముఖ్యంగాను బ్లడ్ ప్రెషర్ అన్నది పెరుగుతుందండి ప్రెగ్నెన్సీలో, యంగ్ ఏజ్లో. ఓకే. గురపవాతం అంటారు, మేము ప్రీ ఎక్లాంప్సియా అంటాం, హైపర్టెన్సివ్ డిజార్డర్. దాంతో చాలా అనర్థాలు, లోపల బిడ్డ ఎదగదు సరిగా, తల్లికి ఫిట్స్ రావచ్చు, తల్లికి ప్రాబ్లము, ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ముందర ఇద్దరు ఒక బిడ్డని పెంచగలరా లేదా, మాకు ఆ తాహత ఉందా లేదా, అది కూడా చూసుకోవాలి. సెటిల్ కాకుండా ఇద్దరు చదువుకుంటూనే ఉంటారు. అప్పుడే వచ్చేసి చాలామంది కపుల్స్ వస్తారండి మా దగ్గర, ఏం చేస్తున్నారంటే మేము సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నాం, పిల్లలు కావాలి, మరి ఎవరు పెంచుతారయ్యా, మీరిద్దరూ ఉద్యోగాల్లో లేరాయే, ఇప్పటికీ మీ తల్లిదండ్రులు మీరే కాకుండా మీ పిల్లలు కూడా వాళ్ళ మీద ఆధారపడాలా అంటే ఈ ఆలోచన అనేది సరిగా ఎవరికి రావటం లేదు. మనకి 2 విభిన్న కోణాలు, ఒకటేమో ఇలాంటి వాళ్ళు, ఒకళ్ళేమో అన్నీ బాగా ఉండి వాళ్ళు పెంచగలిగితే కూడా మేము పోస్ట్పోన్ చేసుకుంటాం ప్రెగ్నెన్సీ. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మనకి. ఏజ్ పెరుగుతుంటే ఏజ్తో ప్రాబ్లమ్స్, మరీ చిన్న ఏజ్లో కంటే ఆ ప్రాబ్లమ్స్ వేరే వస్తున్నాయి. ఎక్కువ ఏజ్ లేట్ అయిపోయిన వాళ్ళ బేబీస్ పుట్టినా అంత హెల్తీగా ఉండరు అంటుంటారు కదా మేడం. అంటే 40 ఏళ్ళు దాటాక జెనెటిక్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయండి. ఎందుకంటే ఆడవాళ్ళకి ఆ గుడ్లు కూడా 40 ఏళ్ళు కదండి. అవును. మగవాళ్ళకి అలా కాదు, స్పర్మ్స్ ప్రతిరోజు తయారవుతుంటాయి. ఓకే. అది 3 నెలలు పడుతుంది మెచ్యూర్ అయ్యి బయటికి రావడానికి. వాళ్ళకి 80 ఏళ్ళు వచ్చినా తయారవుతుంటాయి. కాబట్టి ఇది ఓల్డ్ ఎగ్, అది యంగ్ స్పర్మ్ కలిసినప్పుడు జెనెటిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. కాబట్టి అవన్నీ కూడా చూసుకోవాలి మనము. తర్వాత ఇంకోటి 40 ఏళ్ళు వచ్చేసరికి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళకి కానీ వేరే ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి కండి. షుగర్ రావచ్చు, బీపీ రావచ్చు. మొన్ననే చూసాం కదండి, మన హైదరాబాద్లో 25% మందికి షుగర్ ఉందంటున్నారు. అవును. కాబట్టి ఇప్పుడు మేము ఏదో ఒక పేపర్ రాస్తున్నాంలేండి షుగర్ గురించి, ప్రెగ్నెన్సీలో షుగర్ గురించి. మాకు 17.5% వచ్చింది. ఓకే. ప్రెగ్నెన్సీలో అంటే 100 మంది ప్రెగ్నెంట్ పేషెంట్స్ వస్తే మా దగ్గర అందులో 17.5 మందికి షుగర్ ఉంది. అది క్యారీ ఫార్వర్డ్ అవుతుందా మేడం, తగ్గిపోతుందా? అంటే జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం దీన్ని. అంటే ప్రెగ్నెన్సీలో మేము డయాగ్నోస్ చేసిన దాన్ని మాత్రం అంటాం. తర్వాత కూడా వాళ్ళు డెలివరీ అయిపోయినాక టెస్ట్ చేస్తాం వాళ్ళని. ఒకవేళ ఉందనుకోండి అప్పుడు వాళ్ళని కంట్రోల్ చేసుకోమని చెప్తాము. ఓకే. రెండోది ఏంటంటే ఈ ప్రెగ్నెన్సీలో వచ్చిన వాళ్ళకి ఒక 5-10 ఏళ్లలో నిజంగానే షుగర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఈ ప్రెగ్నెన్సీలో వస్తే నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో తప్పకుండా వస్తుంది. దాని మూలాంచి వచ్చే అనర్థాలు కూడా చూసుకోవాలి కదా మనం. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. అందుకే ముందర ప్రెగ్నెన్సీ ముందర వచ్చి మమ్మల్ని కనుక్కోండారా అని చెప్తాము. కానీ చాలా మటుకు ఇందాక నేను చెప్పినట్లు పెళ్ళి అయిపోయినాక వచ్చి మాది మేనరికం అండి, మేము ప్రెగ్నెంట్ అయిపోయి ఏమన్నా బేబీకి ప్రాబ్లం వస్తుందా అంటే అప్పుడు ఏం చేస్తాం. అంతే. కాబట్టి ఇవన్నీ ముందర నుంచే ప్లాన్ చేసుకోవాలి. ఓకే. అంటే ఏదైనా ఆప్షన్ ఉంటుందా మేడం అట్లా జెనెటిక్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ పిల్లలకి? అంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాము అప్పుడు, నీకు ఈ ప్రాబ్లం ఉంది, క్యారియర్ జీన్స్ అంటారు కొన్ని క్యారియర్ జీన్స్ అంటే ఇద్దరిలో ఉందనుకోండి బిడ్డకు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ కదా. ఓకే. అలాంటప్పుడు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఈ రిస్క్ ఉంటుంది. ఈ రిస్క్ ఉన్నప్పుడు కొన్ని టెస్టులు చేస్తాం బేబీకి ఒకవేళ అది ప్రాబ్లం ఉంది అంటే మనం అబార్ట్ కూడా చేసుకోవచ్చు కదండి. మనకి అబార్షన్లో ఉంది కదా ఇప్పుడు. అవును. అది అమెరికా లాంటి చోట్ల అది లేదు కాబట్టి ఆప్షన్ కష్టం వాళ్ళకి, కానీ మనకు అది ఉంది. కానీ అది ఎలా తెలుస్తుంది? వచ్చిన ప్రతి వాళ్ళకి ముందర క్యారియర్ జీన్స్ చేయకపోతే వచ్చిన ప్రతి వాళ్ళకి మనం జెనెటిక్ టెస్ట్లు చేయలేము. ముందు వాళ్ళు ఓపెన్ అయ్యి చెప్తే మా ఇంట్లో ఇలాంటి ప్రాబ్లం ఉంది, నాకు వచ్చే అవకాశం ఉందా అన్నప్పుడు మనం చూడగలం. అంతే.
ఓకే. ఇంకోటి కూడాను థైరాయిడ్ ప్రాబ్లం ఒకటి చూసుకోవాలి. ఇటీవల కాలంలో షుగరే కాదు, థైరాయిడ్ కూడా చాలా మందికి ఉంది. అవును అవును మేడం. మామూలుగానే థైరాయిడ్ ఉన్నప్పుడు అండి మొదటి 3 నెలల్లో బిడ్డ తయారు చేయదు గర్భంలో థైరాయిడ్. అప్పుడు దాని నర్వస్ సిస్టమ్ అంటే మెదడు, నాడీ మండలం డెవలప్ అవడానికి థైరాయిడ్ చాలా ముఖ్యము. సో తల్లికే థైరాయిడ్ సరిగా పనిచేయట్లేదు అంటే బిడ్డ మీద ఎఫెక్ట్ వస్తుంది కదా. ఖచ్చితంగా. కాబట్టి ఆ థైరాయిడ్ పరీక్షలు కూడా వాళ్ళు చేసుకోవాలి, దానికి తగ్గ ట్రీట్మెంట్ వాళ్ళు తీసుకోవాలి. ఓకే, అది ప్రాబ్లం. మొదట ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యింది అని కానీ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా థైరాయిడ్ ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఎటువంటి టెస్ట్లు చేసుకోవచ్చు మేడం ఖచ్చితంగా ఇవి? దానికి మాకు ప్యానెల్ అని ఉంటుందండి యాంటీనేటల్. దీంట్లోనూ ప్రెగ్నెంట్ అయ్యి రాగానే ముందరే వాళ్ళ బ్లడ్ ఎంత ఉంది చూస్తాం. వాళ్ళ బ్లడ్ గ్రూప్ చాలా ఇంపార్టెంట్. ప్రాబ్లం ఏంటంటే బ్లడ్ గ్రూప్ ఈ టెస్ట్ల కంటే కూడా అందరు స్కాన్ల మీద పడిపోయినారు. అవునవును, వాటికంటే ముఖ్యం ఈ టెస్ట్లు. మాకు బ్లడ్ గ్రూప్ అన్నది చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి ఎంత బ్లడ్ ఉంది, హిమోగ్లోబిన్ పర్సంటేజ్, అది చాలా ఇంపార్టెంట్. తర్వాత హెచ్పిఎల్సి చేస్తాం, అంటే థాలసీమియా లాంటిది ఏదైనా ఉందా లేదా. షుగర్ టెస్ట్ చేస్తాము, అంటే మొదటి అంటే గర్భం దాల్చిన వెంటనే చేస్తే ముందర నుంచే షుగర్ ఉందా లేదా అనేది తెలుస్తుంది. అలాగే వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ చూస్తాము. అప్పటికే బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉందనుకోండి అంటే ముందర నుంచే బ్లడ్ ప్రెషర్ ఉందని అర్థం. కాబట్టి దాని ట్రీట్మెంట్లు సరిగా ఇవ్వడం ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి నెల తప్పగానే వాళ్ళు ఫస్ట్ రావాలి మా దగ్గరికి. ఇంకో అపోహ ఏంటంటే మన దగ్గర చాలా మటుకు 3 నెలలు దాటిదాకా ఎవరు డాక్టర్ దగ్గరికి రారు. అంతా కన్ఫర్మ్ అయినాక అనుకుంటే కాబట్టి కొన్ని టెస్టులు తప్పిపోతాయి. ఇంకొక ప్రాబ్లం కూడా ఏంటంటేను డాక్టర్ని మారుస్తుంటారు బట్టలు మార్చినట్టు. దాంతో కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రోటోకాల్ ఉంటుంది. ఇప్పుడు నా దగ్గరికి వస్తే నేను కొన్ని బ్యాటరీ ఆఫ్ టెస్ట్ చేస్తాను, నా పద్ధతి అది. ఇంకోటి దగ్గర నుంచి నా దగ్గరికి వచ్చినప్పుడు ఆ పద్ధతి దెబ్బతింటుంది కదా. అంతే. ఇప్పుడు నేను ఎవరిని తప్పు పట్టట్లేదు, ఎవరికి ఎలా నచ్చుతుందో అలా చేస్తారు వాళ్ళు. కానీ 2-3 డాక్టర్ల దగ్గర చూపించుకుని వస్తుంటారు, అది కూడా ప్రాబ్లమే వాళ్ళకి. ఎవరో ఒక డాక్టర్ దగ్గర నమ్మాలా, కంటిన్యూ అవ్వాలా, వాళ్ళు ఎలా చెప్తే అలా వినాలి. ఇంకో ప్రాబ్లం ఏంటి, 9 నెలల దాకా మా దగ్గర చూపించుకుంటారు, లాస్ట్లో ఎక్కడో చిన్న ఊర్లో పోయి కంటామంటారు. ఏమంటే మేము పుట్టింటికి వెళ్ళి డెలివరీ అవ్వాలి, మా అమ్మ రాలేదు, లేకపోతే అబ్బాయి చెప్తాడు నేను చూసుకోలేను కదండి అందుకని ఏదో చెప్తారు. కానీ ట్రెడిషన్ కూడా కదా. దాంతో ఏమవుతుంది, ఇన్ని రోజులు మేము అన్నీ చూసి అన్ని జాగ్రత్త పడ్డాక డెలివరీలో ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి మరి తప్పు మాది కాదు కదా. సో ఇవన్నీ కూడా ముందరే ఆలోచన చేయాలి, ప్లాన్ చేసుకోవాలి. డెలివరీ ఎక్కడ చేసుకోవాలి, ఆ నర్సింగ్ హోమ్లో అందరూ అందుబాటులో ఉన్నారా, మత్తు డాక్టర్ గారు ఉన్నారా, పిల్లల డాక్టర్ ఉన్నారా, ఈ డాక్టర్ 24 గంటలు అందుబాటులో ఉంటారా లేదా, నర్సింగ్ ఫెసిలిటీ బాగుందా, ఆపరేషన్ థియేటర్ ఉందా లేదా, ఇవన్నీ కూడా. ఇప్పుడు మనకి గవర్నమెంట్లో అన్నీ అందుబాటులో ఉన్నాయండి, కానీ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ఇవన్నీ కూడా చూసుకోవాలి మనం కదా. అవును అవును మేడం, అది చాలా ముఖ్యము. కానీ ఎవరు ఇవన్నీ కూడా పెద్ద పట్టించుకోవట్లేదు, అది వచ్చిన కష్టం. ఓకే మేడం, ఎక్కువగా ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ టైంలో ఎలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది మేడం? మామూలుగా ప్రెగ్నెన్సీ మొదటి 3 నెలలు వచ్చే సమస్యలు వాంతులు. కొంతమందికి చాలా ఎక్కువ ఉంటాయి వాంతులు, వాళ్ళు ఏమి తినలేరు. అలాంటప్పుడు కీటోసిస్ అని వస్తుంది, అది మంచిది కాదు. కాబట్టి ఎక్కువ వాంతులు ఉన్నప్పుడు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. కంట్రోల్ చేయడానికి చాలా మందులు ఉన్నాయి మనకి ఇప్పుడు, కాబట్టి అది పెద్ద ప్రాబ్లం అయితే కాదు. తర్వాత ఇంకో ప్రాబ్లం, కొంతమందికి బ్లీడింగ్ ఉంటుంది ప్రెగ్నెన్సీలో. కొంచెం బ్లీడింగ్ అయినా వెంటనే వచ్చేసేయాలి వాళ్ళు డాక్టర్ దగ్గరికి. ఎందుకు బ్లీడ్ అవుతున్నారు, ఇదేమైనా అబార్షన్ అవుతుందా లేదా, బిడ్డకి ఏదైనా ప్రాబ్లం ఉందా, మాయలో ఏదైనా ప్రాబ్లం ఉందా, ఇవన్నీ కూడా చూస్తామన్నమాట. ఏ సమస్య వచ్చినా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే ఎదురింటి వాళ్ళు పక్కింటి వాళ్ళ మాటలు డాక్టర్ కంటే ఎక్కువ ఉంటారు వాళ్ళు. అవునవును, వాళ్ళు ఏం కాదు నువ్వు ఇంట్లో ఉండు అంటే ఇంట్లో ఉండిపోతారు. ఇది ఒక ప్రాబ్లం. నిజంగానే మేడం, అంటే సమస్య సేమ్ ఇద్దరు మనుషులకు ఉన్నా కూడా ఎవరి బాడీ తత్వాన్ని బట్టి వాళ్ళకు ఉంటుంది కాబట్టి. ఆ బ్లీడింగ్ ఈ కారణం మూలంచి అందరికీ కాదు కదా, కాదు అందరికీ ఒకే కారణంతో కాదు. అవును అవును. ఓకే, అయితే మేడం ఎక్కువగా చాలా మందికి డెలివరీ టైం వరకు కూడా బ్లీడింగ్ అవుతానే ఉంటుంది అంటుంటారు కదా, అది ఎట్లాంటి కండిషన్లో అవుతుంది? ఎక్కువ మందికి ఎవరికి కాదండి, చాలా తక్కువ మందికి బ్లీడింగ్ కావచ్చు. అది మాయ ఉండే పొజిషన్ని బట్టి. ఓకే, మామూలుగా మాయ అన్నది గర్భాశయంలో పైన ఉండాలి, ముందు వైపు కానీ వెనక వైపు కానీ. కొన్నిసార్లు అది కిందికి ఉంటుంది, ప్లసెంటా ప్రీవియా అంటాం దాన్ని, అంటే బిడ్డ కంటే ముందర వస్తుంది అనమాట. అలా రాకూడదు, బిడ్డ తర్వాత రావాలి ప్లసెంటా అనేది. అలాంటప్పుడు కొంత బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. అందులోనూ దాంట్లో మేజర్ డిగ్రీ ప్లసెంటా ప్రీవియా ఉంటుంది, అది తల్లికి కూడా చాలా ప్రాబ్లం.
ఎందుకంటే వాళ్ళకి బ్లీడింగ్ అవుతూనే ఉంటుంది అప్పుడప్పుడు ముందర కొంచెం కొంచెం అవ్వచ్చు, కానీ సడన్గా చాలా అయ్యింది అనుకోండి, తల్లి కూడా కొలాప్స్ వస్తుంది, లోపల బిడ్డ కూడా పోతుంది కదా. ఈమె బీపీ పడిపోతే మరి బిడ్డకి బ్లడ్ ఎలా అందుతుంది? సప్లై అవ్వదు. ఓకే, ఇవన్నీ చూసుకోవాలి ఖచ్చితంగా. మనం ఓన్గా ఇంట్లో ట్రీట్ చేసుకోవద్దు, టిప్స్ పాటించి. అదే ఏదో యూట్యూబ్లో చూసి డెలివరీలు చేసుకున్నారు అని అంతా అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం కదా. అవును మేడం. అలాంటి కోతి పనులు అన్నీ చేయకూడదు. ప్రెగ్నెన్సీలో అంటే కొన్ని వారాల పాటు స్టార్టింగ్ లో చాలా జాగ్రత్తగా ఉండాలి, బరువులు మోయకూడదు అలాంటివి చెప్తుంటారు ఏమీ కదా మేడం? లేదండి. ఏమవసరం చాలా మందికి అపోహ ఏంటంటే ఇటీవలి కాలంలో ఇంకా చూస్తున్నాను, ప్రెగ్నెన్సీని ఒక జబ్బుగా చూస్తున్నారు. ప్రెగ్నెన్సీ అనేది జబ్బు కాదు, అదే లైఫ్లో ఒక భాగం. ఓకే, అంతే కదా. దాంట్లో ఇది చేయకూడదు అది చేయకూడదు అన్నది ఏమీ లేదు. ఒకటే కొన్ని ఏం చెప్పేదంటే మేము భోజనంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బయట తినకండి, మసాలా ఫుడ్స్ ఏది పడితే అది తినకండి, ఫ్రూట్స్ తినండి, జ్యూసులు తాకండి. జ్యూస్ తాగితే షుగర్ ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు అందరం షుగర్ మీద పడిపోయి ఉన్నాం కదండి. షుగర్ కంటెంట్ అన్నిట్లోనూ తగ్గించండి అని WHO దగ్గర నుంచి మన వాళ్ళు కూడా చెప్తున్నారు. కానీ మన వాళ్ళకి షుగర్ చాలా ఇష్టం కదా. షుగర్ అంటేనే అంటే అందరికీ తీపి ఇవ్వాలి, ఏదన్నా మంచి కబురు వింటే మనం కదా. కాబట్టి ఈ తీపిలో పడిపోయాం మనం అందరం అనమాట. ఆ తీపి వస్తువు కొంచెం తగ్గించమంటాం, మసాలాలు, ఎందుకంటే అసిడిటీ అవి పెరుగుతాయి కాబట్టి ఇవన్నీ జాగ్రత్తలు ఉండాలి. తర్వాత అతి బరువు కూడా పెరగకూడదు. ఊరికే రెస్ట్ తీసుకుంటే బరువు పెరిగిపోతాం కదా. కాబట్టి అదొక ప్రాబ్లము. ఇవన్నీ కూడా మేము చెప్తాం వాళ్ళకి. కానీ కొంతమంది అసలే పని చేయకుండా రెస్ట్లో ఉంటారు. దాంతో ఏమైపోతుంది, చాలా లావ్ అయిపోతారు ప్రెగ్నెన్సీలో. ఒకసారి ప్రెగ్నెన్సీలో లావ్ అయ్యారంటే మళ్ళీ తగ్గరండి. నెక్స్ట్ ప్రెగ్నెన్సీ కూడా ఇది ప్రాబ్లం కదా, వెయిట్ ఎక్కువైపోయి. సో ప్రెగ్నెన్సీని జబ్బుగా ట్రీట్ చేయొద్దు, అది ముఖ్యం. ఓకే మేడం, మనం ఇందాక మాట్లాడుకున్నట్టు షుగర్ ఉన్న వాళ్ళకు అంటే ప్రెగ్నెన్సీ వాళ్ళు మామూలుగానే ఫుడ్ కొంచెం ఏది పడితే అది తింటుంటారు, అన్ని ఇంట్లో వాళ్ళు కూడా అది కూడా ప్రాబ్లం అండి. ఎందుకంటే క్రేవింగ్ అంటారు. క్రేవింగ్ అంటే వాళ్ళకి ఏదో తినాలనిపిస్తూ ఉంటుంది. ఇంట్లో తయారు చేసుకొని తినండి, తప్పులేదు. బయట ఏం చేస్తున్నారు మనకి తెలియదు కదండి. ఎలా తయారు చేస్తున్నారు, ఎలాంటి నూనె వాడుతున్నారు, ఎలా శుభ్రత ఎలా పాటిస్తున్నారు. ఇప్పుడే కదండి అన్ని రెడీ చేస్తున్నారు అన్ని హోటల్స్లోనూ, మనం చూస్తున్నాం కదా పేపర్లోను. కాబట్టి ఇలాంటివన్నీ ఆ ఓల్డ్ స్టేల్ ఫుడ్ తిని జబ్బులు తెచ్చుకోవడం, అంతే. కడుపు నొప్పి, వాంతులు, విరోచనాలు ఇవి పర్వాలేదండి. కానీ వాటర్ బోర్న్ జాండీస్ వస్తే ఏం చేస్తారు, అంతే కదా. అవును మేడం. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా, అంతే. అది ఓకే మేడం, నార్మల్ వాళ్ళకే సమ్మర్ వచ్చింది అనగానే డీహైడ్రేట్ అయిపోతుంటారు. అదే ప్రెగ్నెంట్స్ లేడీస్ అంటే ఇంకా ఎక్కువ కేరింగ్గా ఉండాలి. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు? ముందు ఈ ఎండకి ఎక్స్పోజ్ కావద్దండి. ఎందుకంటే మన ఈ క్లైమేట్ చేంజ్ తోటి అన్ని చోట్ల ఎండలు భయంకరంగా పెరుగుతున్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఇంట్లోంచి బయటికి వెళ్ళొద్దు. మేము వాళ్ళకి చెప్తాం, ట్రావెల్ చేయకండి, ఫంక్షన్స్ అటెండ్ కాకండి, ఇంట్లో సాధ్యమైనంత వరకు ఇంట్లో ఉండండి, నీళ్ళు ఎక్కువ తాగండి, ఫ్రూట్స్ తినండి, అన్నీ చెప్తాము. కానీ చెయ్యాలి కదా, పాటించేది తక్కువ. ఓకే, చెప్పినట్టుగా పాటిస్తే అంత కరెక్ట్గా ఉంటుంది. ఓకే, ప్రెగ్నెన్సీలో కొంచెం తొందరగా ఇన్ఫెక్షన్లు వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది అని చెప్తుంటారు కదా మేడం. జనరల్గా ఎటువంటి ఇన్ఫెక్షన్? అలాంటివన్నీ ఏమి ఉండవు, ఎక్కువ వచ్చేది ఇన్ఫెక్షన్స్ ఛాన్సెస్ ఉండవు. మన జాగ్రత్తలో మనం ఉంటే ఇన్ఫెక్షన్స్ ఏమీ రావు. ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే కోవిడ్ వచ్చిపోయిన తర్వాత అందరూ అన్నీ వదిలేశారు. కోవిడ్ ఉన్నంత వరకు అతి జాగ్రత్తలు పాటించారు, ఇప్పుడు అసలు జాగ్రత్తలు లేకుండా ఉన్నారు. మేము చెప్తాము, మా దగ్గరికి వచ్చినప్పుడు మాస్క్ వేసుకోండి, ప్రతి చోట బోర్డులు పెట్టాం. అవునవును, మాస్కులు ఎవరు వేసుకోరు, ఆ హ్యాంకీలు కట్టుకుంటారు, లేకపోతే ఆ చున్నీ ఇలా మూతి మీద కట్టుకుంటారు. అవి పనిచేయండి మాస్కులు లాగా. ఎందుకంటే హాస్పిటల్కి వచ్చినప్పుడు ఎవరికి ఏ ఇన్ఫెక్షన్ ఉందో ఎవరికి తెలుసు. అవును, రైట్. మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి, నాకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మేము చాలా జాగ్రత్తలు పాటిస్తాం. నేను ఎందుకు స్క్రబ్స్ వేసుకున్నాను ఇప్పుడు, సో దట్ ఇక్కడ స్క్రబ్స్ వదిలేస్తే వెళ్ళిపోతాను. నేను ఎక్కడో చీర కట్టుకున్నాను, వచ్చాను హాస్పిటల్కి, దాంట్లో ఏం ఇన్ఫెక్షన్ ఉందో ఇక్కడ స్క్రబ్స్ మారుతాం. కానీ వీళ్ళు అలా మారలేరు కదా, కాబట్టి కనీసం జాగ్రత్తలు తీసుకోవాలి కదా వాళ్ళు, అది తీసుకోరు. వాళ్ళకి చెప్తాను, జేబులో పెట్టుకోవడానికి అది మాస్క్ అని. చాలా మంది మాస్క్లో జేబులో పెట్టుకుని నా రూమ్లోకి రాగానే వేసుకుంటుంటారు, ఎందుకంటే నేను కోపడతాను. నేను చెప్తా వాళ్ళకి, జేబులో పెట్టుకోవడానికి కాదయ్యా మాస్క్, తొడుక్కోవడానికి. అలా లేకపోతే ఒట్టి నోటికి వేసుకుంటారు, ముక్కుకి వేయరు. అవునవును. ఇంకొక ప్రాబ్లం ఏం నోటీస్ చేస్తానంటే, చాలామంది నేను మాట్లాడుతుంటే
గబుకుని మాస్క్ తీస్తారు. వినపడదేమో, నేను చెప్తాను చెవికి వేసుకోలేదయ్యా బాబు మాస్క్, ముక్కుకి నోటికి వేసుకున్నారు వినిపిస్తుంది. నేను 2 మాస్కులు వేసుకుని నేను వింటున్నా కదా అని చెప్తా వాళ్ళకి. కాబట్టి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం మేము. నిజమే మేడం, మీరు చెప్పింది. చాలా మంది మాటల్లో అట్లా లాగేస్తూ ఉంటారు. మాట్లాడాలన్నా తీసి మాట్లాడతారు, వినాలన్నా తీసేస్తుంటారు. అదే అది అంటే ఇది ఆటోమేటిక్గా చేస్తుంటారు, అది రిఫ్లెక్స్ లాగా. అది అనవసరం. అది ఓకే. కొంచెం కాన్షియస్గా ఉండాలి అది. అయితే మేడం, ప్రెగ్నెన్సీలో జర్నీలు చేయొద్దని చెప్పి మీరు కూడా సలహాలు ఇస్తూ ఉంటారు. ఎక్కువగా ఏ మంత్ నుంచి ఏ మంత్ వరకు జర్నీలు? మొదటి 3 నెలలు చేయకుండా ఉంటే మంచిదండి. ఇప్పుడు మనకి ఇంటర్నేషనల్ పేషెంట్స్ కూడా చాలా మంది వచ్చిస్తున్నారు. ఎందుకంటే అక్కడ ప్రెగ్నెంట్ అవుతారు, ఇక్కడ వస్తారు తల్లి దగ్గరికి, వచ్చి కొన్ని రోజులు ఉంటారు, మళ్ళీ వెళ్ళాలి, ఫ్లైట్లో వెళ్ళాలి. అది లాంగ్ డిస్టెన్స్ ఫ్లైట్స్ కదండి, జాగ్రత్తగా ఉండాలి. 7 నెలలు దాటిన తర్వాత ఎయిర్లైన్స్ వాళ్ళే టికెట్లు ఇవ్వరు. కాంప్లికేషన్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళు కూడా వెళ్ళకూడదు. ఓకే. ఒకవేళ ఏదో కాంప్లికేషన్ అక్కడి నుంచి ఇక్కడికి రావద్దు, వచ్చినాక మళ్ళీ వెనక్కి వెళ్తామని చెప్పొద్దు. అవును. సో ఇవన్నీ జాగ్రత్తలు చాలా పాటించాల్సి వస్తాయి. అలాగే ఇక్కడ కూడాను కారులో వెళ్తామంటారు, కూర్చుని వెళ్ళాలి, నడుము నొప్పి వస్తుంది. తర్వాత అక్కడి నుంచి వచ్చి నాకు ఒకటే నడుము నొప్పి అంటారు. అక్కడికి ఎక్కడికో వెళ్ళిన చోట ఎక్కడ తింటారో తెలియదు మనకి, వాటితో ఏం జబ్బులు వస్తాయో తెలీదు. ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్. బై రోడ్ వెళ్తే, బై ఫ్లైట్ వెళ్తే షార్ట్ డిస్టెన్సెస్ పర్వాలేదండి. లాంగ్ డిస్టెన్స్ ఫ్లైట్స్ మాత్రం అవాయిడ్ చేయమని చెప్తాము. ఓకే. ఎసెన్షియల్ అయితేనే ట్రావెల్ చేయాలి, లేకుంటే చేయకూడదు, అవసరం లేదు. ఓకే మేడం, చాలా మందికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా వస్తుంటుంది, తిన్నది సరిగా డైజెషన్ అవ్వదు, మళ్ళీ తినలేకపోతుంటారు. ఇలాంటి వాళ్ళకి సొల్యూషన్ ఏంటి మేడం? మొట్టమొదటిదండి, ప్రెగ్నెన్సీలో మామూలుగాను మన ఫుడ్ పైప్ అన్నది క్లోజ్ కాదు. మామూలుగా మీకు నాకు ఫుడ్ పైప్ తినగానే క్లోజ్ అయిపోద్ది. ఓకే. కడుపులో ఉండిపోతుంది. అది ప్రెగ్నెన్సీలో కొన్ని హార్మోన్స్ యాక్షన్స్ మూలంచి ఫుడ్ పైప్ క్లోజ్ కాదు. చాలా మంది అలవాటు ఏంటంటే ప్రెగ్నెన్సీలో తినగానే వెళ్ళి పడుకుంటారు. పడుకోగానే ఏమవుతుంది, ఆ యాసిడ్ వెనక్కి వెళ్తుంది, దాంతో హార్ట్ బర్న్ వస్తుంది, దాంతో వాంతులు, ఇక్కడ నొప్పి, చెస్ట్ పెయిన్ అనుకుంటూ వచ్చేస్తారు. తినగానే కొంచెం 10 నిమిషాలు నడిస్తే మంచిది, వెళ్ళి వెంటనే పడుకో అక్కర్లేదు ఎవరైనా కానీ. అప్పటికే అది తగ్గలేదనుకోండి, మా దగ్గరికి వస్తే మేము దానికి మందులు ఉంటాయి వేస్తాం. ఇంకా అప్పుడు మందులు ఇచ్చినా తగ్గకపోతే ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు వాళ్ళకి. కొంతమంది ముందర నుంచే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంకోటి మాకు చెప్పకుండానే కొన్ని మందులు వేసేసుకుంటూ ఉంటారు, ఓవర్ ది కౌంటర్ కొనుక్కొని. కడుపులో మంట పుట్టింది, నేను ర్యాంటాక్ వేసుకున్నాను, లేకపోతే ప్యాన్ వేసుకున్నానండి నేను, వాళ్ళే వచ్చి చెప్తుంటారు. మేము చెప్తాం వాళ్ళకి, మమ్మల్ని అడగండి ఏ మందులు వాడకండి. ఎందుకంటేను మనకి మొదటి 12 నెలల్లో 12 వారాల్లో బేబీ తయారవుతుంటుంది అన్ని ఆర్గన్స్. మాకు 5 రకాల మందులు ఉంటాయి, ABCDX. ఎక్స్ అన్న మందులు అసలు ఆ కేటగిరీ చెందిన వాడకూడదు ప్రెగ్నెన్సీలో. ఈ ఏ అన్నది చాలా సేఫ్, కానీ ఆ ఏ కేటగిరీలో చాలా తక్కువ మందులు ఉన్నాయి. చాలా మటుకు మేము బి కేటగిరీ మందులు వాడతాము. ఓకే, వీళ్ళు ఓవర్ ది కౌంటర్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఏ మందులు వేసుకుంటున్నారు మాకెలా తెలుసు? అవును. సో ఇది ఒక పెద్ద ప్రాబ్లం అయిపోయింది మాకు. ఓవర్ ది కౌంటర్ మందులు వేసుకోకూడదు. మేడం, స్టార్టింగ్లోనే మీరు చెప్పారు చాలామంది రక్తహీనతతో బాధపడుతున్నారు, ప్రెగ్నెంట్ వాళ్ళైతే ఇంకా ఎక్కువ. కానీ అలాంటి వాళ్ళకు ఫుడ్ ద్వారా ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందా? ఖచ్చితంగా మెడిసిన్స్ వాడాల్సిందేనా మేడం? ప్రెగ్నెన్సీలో నుండి తల్లి దగ్గర నుంచి బిడ్డకి కూడా ఐరన్ వెళ్ళాలి, విటమిన్స్ వెళ్ళాలి. సో తల్లికే డెఫిషియన్సీ ఉందనుకోండి, బిడ్డకి ఎలా వెళ్తుంది? అంతే. కాబట్టి ముందరే మేము చూస్తాము. దాంట్లో 3 రకాలుగా ఉంటుందంట, మైల్డ్ ఎనీమియా, మోడరేట్ ఎనీమియా, సివియర్ ఎనీమియా అని. ఓకే. సివియర్గా ఉందనుకోండి తప్పనిసరిగా మందులు వాడాలి. కానీ మొదటి 12 వారాల్లో ఇందాక నేను చెప్పినట్టు ఏ మందులు వాడితే ఏమొస్తుందో అదొక పెద్ద ప్రాబ్లం. కాబట్టి భోజనం సరిగ్గా చేయమని చెప్తాము. అందులోనూ ముఖ్యంగా ఆకుకూరలు, కాయగూరలు, గ్రీన్గా ఉన్న వాటిల్లో ఎక్కువ ఐరన్ ఉంటుంది, అవి తీసుకోమంటాం. చాలామంది, కొంతమందికి అపోహలు, ఆకుకూరలు తింటే పిల్లలు నల్లగా పుడతారు, కుంకుమ పూత అయితే పిల్లలు తెల్లగా పుడతారు. అది అలాంటి జరగదు కదండి. మన వంశపారంపర్యంగా ఏ కలర్ ఉంటే ఆ కలరే వస్తాయి, అంతే కదా. తెల్లగా పిల్లలు పుట్టాలి, నల్లగా. మన దేశంలో అసలు అలా ఎందుకు అనుకుంటారో కూడా నాకు అర్థం కాదు. ఎందుకంటే మన దేశంలో తెల్లవాళ్ళు ఎక్కడున్నారండి? మన తెల్లవాళ్ళం కాదు కదా. కాబట్టి మనం యాక్సెప్ట్ చేసుకోవాలా. నేను ఒకటే చెప్తానమ్మా, బిడ్డ అవకరాలు లేకుండా పుట్టారా లేదా, అంతే. అది ఇంటెలిజెన్స్ ఉందా లేదా, అంతవరకే ఆలోచన చేయండి. అంతేకాని అందంగా పుట్టారా అంటే డిజైనర్ బేబీస్ అంటాం మేము ఇప్పుడు అందరికీ ఒక డిజైనర్ బేబీ కాన్సెప్ట్ వచ్చేసింది అన్నమాట. అలా ఎప్పుడు కూడా మనం కోరకూడదు. అది
ఇంటాక్ట్ బేబీ అంటాం. ఆ, ఇంటాక్ట్ హెల్త్తో పుట్టాలి వాళ్ళు, అంతే మేడం. అంతే చాలు మనకి. మ్మ్. ఇంటెలిజెన్స్, నార్మల్ ఇంటెలిజెన్స్, ఏమీ అనామలీస్ లేకుండా పుడితే చాలు మనకి పిల్లలు. అవును, వాళ్ళు నల్లగా ఉన్నారా తెల్లగా ఉన్నారా ఇవన్నీ అనవసరం. అనవసరం, హెల్దీగా ఉంటే హెల్తీగా ఉంటే చాలు. ఫుడ్లో తర్వాత వెజిటేరియన్స్ అయితేను రకరకాల పప్పు దినుసులు తీసుకోవాలి, వాళ్ళు ప్రోటీన్ కావాలి కాబట్టి. ఎందుకంటే బిడ్డ ఎదగడానికి ప్రోటీన్ కావాలి కదా, అవును. అంచేత అవి తీసుకోవాలి. తర్వాత పాలు, పెరుగు ఇవి ఎక్కువ. అదే నాన్ వెజిటేరియన్స్ అయితే నాన్ వెజ్ తినొచ్చు, తప్పులేదు, కానీ మరీ ఇంత మసాలాలు వేసుకొని తినకూడదు, ఎందుకంటే దాంతో హార్ట్ బర్న్ ఇంకా ఎక్కువ అవుతుంది. ఓకే. ఎగ్ తినమని చెప్తాము, ఎగ్ తినొచ్చు, బాయిల్డ్ ఎగ్ బెటరు. ఓకే. దాంట్లో ఎల్లో తినకూడదని చాలామంది అనుకుంటారు, అట్లేం లేదండి, ఎల్లో కూడా తినొచ్చు. ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మేము చెప్తే దాన్ని బట్టి డైట్ చేంజ్ చేసుకోవచ్చు, ఓకే. అదర్వైజ్ అక్కర్లేదు. దీంట్లో కూడా 3 రకాలు. మరీ సన్నగా ఉన్నవాళ్ళు ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు చాలా అరుదుగా చూస్తున్నాం అండి, అవంతా సన్నగా ఉన్నవాళ్ళ మధ్య వాళ్ళు కొంచెం ఎక్కువ బరువు పెరగచ్చు 9 నెలల్లో, ఎందుకంటే లేకపోతే బిడ్డ ఎదగదు కాబట్టి. ఓకే. మామూలుగా ఉన్నవాళ్ళు మామూలు డైట్ తీసుకోవచ్చు. కాబట్టి అది మేము ఎలా చెప్తామంటే 10.5 నుంచి 12.5 కిలోగ్రామ్స్ పెరగాలి ప్రెగ్నెన్సీలో. ఓకే. అలా కాదండి, కొంతమంది మాకు నెలలో 4 కిలోలు 5 కిలోలు పెరిగి వస్తున్నారు అన్ని తినేసేసి. అంటే మరీ ఇద్దరికి తినక్కర్లేదు, మనం ఒకళ్ళకి తింటే చాలు. ప్రెగ్నెన్సీలో ఇద్దరికి తినాలని ఎక్కడ రూల్ లేదు, ఒకళ్ళకి తినాలి. ఓకే. మొదటనే వాళ్ళు చాలా లావుగా ఉన్నారనుకోండి, అలాంటి వాళ్ళకి మేము ఎక్కువ బరువు పెరగద్దని చెప్తాం. 6.5 7 కిలోగ్రామ్స్ పెరిగితే చాలు చాలు. వాళ్ళు మరీ అతిగా పెరిగిపోయారు అనుకోండి, బోల్డ్ కాంప్లికేషన్స్. బరువు ఎక్కువగా పెరుగుతున్న కొద్దీ షుగర్ వచ్చే అవకాశాలు, బీపీ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఇవి 2 పెరిగినప్పుడు బిడ్డ ఎదగడం తగ్గుతుంది. ఓకే. కాబట్టి బిడ్డకి ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. అవునవును. కాబట్టి మన భోజన విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సింది చాలా ఇంపార్టెంట్. డైట్ కూడా అంటే మీరు ఇట్లా ఈ టైంకి అట్లా ఇస్తారా మేడం ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి? అన్నీ చెప్తామండి, ఏది అవాయిడ్ చేయాలి చెప్తాము, ఏం తినకూడదో చెప్తాము. ఓకే. చెప్పడం మేము చెప్తాం, వాళ్ళు పాటించాలి కదా. అవును, అవును. ఏది కనిపిస్తే అది కడుపులో పడేస్తూ ఉంటారు. మేడం చాలా మందిలో బీపీ పెరుగుతుంటుంది, తగ్గుతుంటుంది ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ అప్పటి నుంచి. పెరుగుతుంది కానీ తగ్గదండి ఎవరికి. మామూలుగా అయితేను మొదటి 3 నెలల్లో ఉన్న బీపీ కొంతవరకు తగ్గుతుంది, ఓకే, 5వ నెల నుంచి. అలాంటి వాళ్ళకి యూజువల్గా ప్రాబ్లమ్స్ రావు. ఓకే. కానీ కొంతమందికి బీపీ పెరుగుతుంది అప్పుడు 5వ నెల తర్వాత, దాన్నే మేము ప్రీ ఎక్లాంప్సియా అంటాం. దాని గురించిన అవగాహన చాలా ముఖ్యము. ఎందుకంటే ఇప్పుడిప్పుడు మన దగ్గర మాతృ మరణాలు చాలా తగ్గించాం. అందులో తగ్గించడంలో పాత్ర పోషించింది ఏంటంటే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్. చాలామంది తల్లులేమో డెలివరీ తర్వాత బ్లీడింగ్ అయి చనిపోతూ ఉంటారు. ఇప్పుడు మనకి బ్లడ్ ప్రోడక్ట్స్ అన్ని చోట్ల అవైలబుల్ అయిపోయినాయి. బ్లడ్ పడిపోకుండా, హిమోగ్లోబిన్ పడిపోకుండా ముందర నుంచే మనం ఇంజెక్షన్ కూడా ఇస్తున్నాం వాళ్ళకి. ఇవన్నిటి మూలంగా అది తగ్గించగలిగాం. కానీ బీపీ పెరిగి దానివల్ల అనర్థాలు వచ్చేవి ఎక్కువైపోయినాయి మనకి. కాబట్టి అది తగ్గించాలంటే అందరికీ అవేర్నెస్ అనేది రావాలి. నాకు ఇది పెరిగే అవకాశం ఉందని. కొంచెం బీపీ పెరిగింది అనుకోండి, డాక్టర్ ఎలా చెప్తే అలా చేయాలి. అవును. చిన్న చిన్న ఊర్లలో వెళ్ళి డెలివరీ చేసుకోకూడదు వాళ్ళు. ఎందుకంటే బీపీ పెరుగుతున్న కొద్దీ వాళ్ళకి ఫిట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ, కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే అవకాశాలు ఎక్కువ, లివర్ ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువ, తర్వాత బ్లడ్ క్లాట్ కాకుండా ఉండిపోవడం అది కూడా అవకాశాలు ఎక్కువ. కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ రాకుండా ఉండాలంటే ముందర నుంచి వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. మరీ బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుంటే బిడ్డని కూడా మేము చూస్తూ ఉంటాం అన్నమాట. బిడ్డకి రక్త ప్రసరణ తగ్గిపోయిందా, ఎంత తొందరగా డెలివరీ చేయాలి, ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తలు ఉంటాయండి. ఓకే. ఓకే. సో ఈ ప్రీ ఎక్లాంప్సియాలో ఎక్లాంప్సియా అంటే ఫిట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ. డెలివరీ తర్వాత కూడా ప్రాబ్లమ్స్ రావచ్చు. తల్లికి చాలా కాంప్లికేషన్స్, బిడ్డకి చాలా కాంప్లికేషన్స్. కాబట్టి బీపీ పెరుగుతుంది అన్నప్పుడు మేము డాక్టర్లు చెప్పినప్పుడు వాళ్ళు ఒకే చోట ఉండాలి. సిటీలో డెలివరీ అవ్వడం బెస్ట్ అండి. ముందు నుంచి ఎవరైతే డాక్టర్ దగ్గర వాళ్ళ దగ్గరే ఉండాలి. అలాంటప్పుడు ముందరే ఒకవేళ అక్కడ డెలివరీ ప్రాబ్లం అవుతుంది అనుకుంటే పెద్ద హాస్పిటల్కి ముందరే వెళ్ళిపోవాలి వాళ్ళు. ఓకే. ఓకే. అక్కడే ఉండకుండా. మేడం బీపీ, థైరాయిడ్ ఇలాంటి, షుగర్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయా? తక్కువేం లేదండి, వాళ్ళు కూడా నార్మల్ కావచ్చు. ఓకే. కానీ అవకాశాలు దాన్ని బట్టి ఉంటుంది. ప్రెషర్ చాలా ఎక్కువ ఉందనుకోండి, తల్లికి ఏదో ప్రాబ్లం వస్తుంది, నార్మల్ డెలివరీ కాదనుకోండి, అప్పుడు మాత్రమే సిజేరియన్ చేస్తాం.
ఓకే. ప్రతి డాక్టర్ వచ్చిన ప్రతి వారికి సిజేరియన్ చేస్తారని ఇప్పుడు అనుకోకూడదండి. అవసరం ఉంటే చెయ్యాలి, ఓకే. అవసరం లేకపోతే చేయక్కర్లేదు. కానీ ఇదివరకటి కాలంలో ఎప్పుడో ఓ 30 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం WHO 15% చేయాలని చెప్పి ఇప్పుడు కూడా అలా చేయాలంటే కుదరదు. ఎందుకంటే ఇప్పుడు పేషెంట్స్ వయసు వచ్చాక మీద పడ్డాక ప్రెగ్నెన్సీలు వస్తున్నాయి, వాళ్ళకి ఎన్నో కాంప్లికేషన్స్ ఉంటున్నాయి. అలాంటప్పుడు సిజేరియన్ బిడ్డని సేవ్ చేయడానికి, తల్లిని సేవ్ చేయడానికి చేసే తీరాలి. కాబట్టి నా పర్సనల్గా నా ప్రకారం 30% వరకు సిజేరియన్స్ కావచ్చండి, కానీ మరీ 80-85% సిజేరియన్స్ చేయకూడదు. ఓకే మేడం, ఇంకొక కొత్త ప్రాబ్లం ఏంటంటే పేషెంట్ బాగానే ఉంటుంది, తల్లి వచ్చి చెప్తుంది మా అమ్మాయి నొప్పులు భరించలేదండి ఆపరేషన్ చేయండి. హస్బెండ్ వచ్చి చెప్తాడు మా ఆవిడ చాలా సెన్సిటివ్ అండి అని చెప్పి సిజేరియన్ చేసేయండి. కానీ అది ఆన్ డిమాండ్ అంటాం, అది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే సిజేరియన్తో వచ్చే ప్రాబ్లమ్స్ దానికి ఉన్నాయి, చాలా ఎక్కువగా బిడ్డకి ఉన్నాయి, తల్లికి కూడా ఉన్నాయి. దాంతో వచ్చే ప్రాబ్లమ్ ఫ్యూచర్ ప్రెగ్నెన్సీస్ కూడా ప్రాబ్లమ్స్ రావచ్చు దాంతో. అవసరం అనుకోండి తప్పక చేయాలి, తల్లిని కాపాడడానికి, బిడ్డని కాపాడడానికి. కానీ ఏదో వాళ్ళు నొప్పులు భరించలేరు కాబట్టి అన్నీ సవ్యంగా ఉన్నా ఆపరేషన్ చేయించుకోవడం అనేది మంచి పద్ధతి కాదు. ఇంకోటి ముహూర్తాలు, సిజేరియన్లు ఇప్పుడు ఒక 10-15 ఏళ్ల నుంచి ముహూర్తాలు ఎక్కువ చూస్తున్నానండి. అంతకుముందు ఎవడో అడగలేదు మమ్మల్ని ముహూర్తానికి చేయడం. నేను చెయ్యను ముహూర్తానికి, అంటే ఆన్ ప్రిన్సిపల్ చేయను నేను. ఎందుకంటే పగటిపూట చేయాలండి, అది కన్వీనియంట్గా అందరూ ఉంటారు అప్పుడు, అన్ని స్పెషాలిటీస్ వాళ్ళు. అర్ధరాత్రి, అపరాత్రి, తెల్లారుజామున ఏదో ముహూర్తం పెడతారు. అప్పుడు మనకి మనుషులు ఎవరు అందుబాటులో ఉంటారు చెప్పండి? కాంప్లికేషన్ ఏదైనా అయితే తర్వాత నెలలు నిండకుండా ఎందుకు చేయాలండి? వాళ్ళు అడుగుతున్నారని 9 నెలలకి. ఇప్పుడు అది కూడా కాన్సెప్ట్ మారింది, 39 వారాలు దాటాకే మనం డెలివరీ చేయాలి. 37 వారాలకే చేయొచ్చండి, మాకు ఇదే మంచి ముహూర్తం, లేకపోతే అదేదో అమావాస్య, పౌర్ణమి, అష్టమి, నవమిని ఏదో చెప్తారండి. నేను చెప్తాను, దేవుడు చేసిన ప్రతిరోజు మంచి రోజే కదండి. ఆయన ఎందుకు చెడ్డ రోజు చేస్తాడు? మీకు అంత నమ్మకం ఉంటే ముహూర్తాల మీద కదా. నార్మల్ డెలివరీ అనుకోండి, నొప్పులు ఎప్పుడు వస్తాయి ఎవరికి తెలియదు. కాబట్టి ఇవన్నీ కూడా మన అంటే చదువుకుంటున్నాం కానీ హేతుబద్ధంగా ఎవరు ఆలోచన చేయట్లా. మేడం, నార్మల్ డెలివరీ సిజేరియన్ టాపిక్ వచ్చింది కాబట్టి చాలామంది ఏమనుకుంటారంటే పెయిన్స్ వచ్చిన తర్వాత వెంటనే వెళ్తే నార్మల్ డెలివరీ చెయ్యరు, సిజేరియన్ చేస్తారు, ఎక్కువసేపు పెయిన్స్ వచ్చే వరకు ఇంట్లోనే ఉండి తర్వాత హాస్పిటల్కి వెళ్తే అది కూడా ప్రాబ్లమే కదండి. ఎక్కువసేపు ఇంట్లో ఉన్నారనుకోండి, నీరు పోయింది, లేదా ఆమెకి నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు లేవు, సిజేరియనే చెయ్యాలి, బిడ్డ తల ఇరుక్కుపోయింది అనుకోండి, లేటుగా వస్తే తల్లికి ముప్పు, బిడ్డకి ముప్పు. రెండోది నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు అనుకోండి, రోడ్డు మీద డెలివరీ అయిపోతే అప్పుడు మీ టీవీ వాళ్ళందరూ వచ్చి మమ్మల్ని తిడుతూ ఉంటారు, పేషెంట్ని షిఫ్ట్ చేసే లోపల డెలివరీ అయిపోయింది, డాక్టర్లు చూసుకోలేదని తిడుతుంటారు. డాక్టర్ల నిర్లక్ష్యం, డాక్టర్ నిర్లక్ష్యం ఎక్కడ ఉంటుందండి? కానీ అలానే వస్తాయి కదా మేడం వార్తలు. ప్రాబ్లం ఏంటంటే మీరు నెగటివ్ న్యూస్ ఎక్కువ చూపిస్తారు, పాజిటివ్ న్యూస్ ఎప్పుడేం చూపిస్తారండి? అందరూ ఉండరు మేడం అట్లా. అమ్మా, ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ అన్ని నెగటివ్ న్యూస్లో ఎక్కువ. ఫాలో అప్ ఏమైనా ఉంటుంది ఏంటి? ఉండదు. అది